ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4.14 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంది ఈసీ. ఏపీలో పోలింగ్ నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 4,14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,60,000 ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. సగం చోట్ల వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,18,887 మంది ఓటర్లలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో 3,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం 1,14,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తారు. మొత్తంగా 5,26,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు. 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించింది ఈసీ. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరఫున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 మాత్రమే పోటీ చేస్తున్నారు.